పేరేంటి? జ్యోతి అన్న. ఆ? అదే దాని పేరు జ్యోతి అన్న, నా పేరు అయితే సీను అన్న. అయినా ఈ రోజుల్లో కోతులు నాటి సేవలు చూస్తారా? ఎవరు చూడట్లేదన్న. మరి సంపాదన ఎట్లా? అదే అర్థం కావట్లేదన్న. ధర్మం చేయండి అయ్యా బాబాబు, ధర్మం లేమ్మా, చేయండి అయ్యా, ఆకలి అవుతుంది అయ్యా. వెళ్ళిపోమ్మా, లేవు. ధర్మం లైటింగ్ చేయండి అయ్యా. బెలూన్స్ సార్, లైటింగ్ బెలూన్స్ కావాలా సార్? లైటింగ్ బెలూన్స్ సార్, ఎంత? 150 100 రూపాయలకి ఇస్తావా? తీసుకోండి సార్. సార్ తీసుకోండి సార్. బెలూన్స్ బెలూన్స్ మంచిగా ఉన్నాయి కదా? బెలూన్స్. జ్యోతి షో. ఏయ్, నిన్నే జ్యోతి కదపడం కూర్చో. ఏమైంది? ఆకలి అంటన్నా. తెలియదా? కడుపు నిండా తిన్నదన్నా, అయినా కరువు దీనికి. జ్యోతి చూ. అబ్బా. ఏంటన్నా? ముందు బిర్యానీ తీసుకుని వెళ్దాం. ఓకే, నేను తీసుకొచ్చానన్నా. జ్యోతి, అది డప్పన్న కోతిని అడిచేటప్పుడు కొట్టుకునే. ఏంద్రా ఇదంతా? ఏంది? ఆ? అన్న మన కొడక లిఫ్ట్ ఇస్తే నువ్వు నా పచ్చ కొట్టేస్తావా? బే, దిగరా ముందు, కాలు దిగు. అది చెప్పి తీపించుకుంటా. మీ దొంగన కాదన్నా, తప్పైపోయింది. సారీ సార్లేదురా, పోలీస్ స్టేషన్ బా. మీ దొంగన కాదన్నా. పల్లెటూరులో నిజానికి బతికేవాళ్ళ అడుక్కున్న అన్నం పెట్టండి. సిటీకి వచ్చి ఇలా ఆ సిటీకి వచ్చి ఇలా అవతల దగ్గర దోచుకుంటావా? కాదని చెప్పేది. సిగ్గులే నీకు? బాగానే ఉన్నదా? పని చేసుకోవచ్చు కదా? నన్ను చూడను. ఇగో ఇగో అన్న, ఇగో ఇగో ఇలా మేకప్ వేసుకొని పగటేసుకొని తీసుకుంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ అన్న, పోలీసులు చెప్పగలరా? నన్ను పెడతా ప్లీజ్. డబ్బులు తీయలేదన్నా. రా, ఎక్కు. వద్దన్న, నడుచుకుంటూ వెళ్ళిపోతామన్నా. రావా. అన్న సారీ అన్న. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కా? ప్లీజ్ అన్న. లేలే కానీ నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టున్నా తమ్ముడు. నేను చదువుకోలేదు, ఏ పని తెలియదు, పైసలు లేవు, కానీ ఆకలి మాత్రం 3 పూటల కడుపు నిండి ఉంటుండే తమ్ముడు. ఇదంతా ఎందుకులే కానీ ఒక విషయం చెప్తా, నీకు బాగా గుర్తుపెట్టుకో. ఒక్కసారి జైలుకి వెళ్ళేసిన మనిషి అన్నారు తమ్ముడు, దొంగనే అంటారు. మనం అప్పులు చేసైనా బతకచ్చు, కానీ ఇట్లా తప్పులు చేసి బతకద్దు తమ్ముడు. అంటే నేను ఇప్పటికిప్పుడు మారిపోయి మహానుభావుడు అయిపోనట్లేదు, మనిషి లెక్క మారంతే. నువ్వు ఆ ఫోన్ కొన్నావో కొట్టుకొచ్చినావో తెలియదు, కానీ దాంతోనే మళ్ళీ జీవితం మొదలుపెట్టు. నాలుగు ఫైనాన్స్లో కారు కొనుక్కోవా? ఓలా ఉన్నదిగా, డౌన్లోడ్ చేసుకో. కారు నడుకో తమ్ముడు, మస్తు పైసలు వస్తాయి. మారిపో తమ్ముడు. ఓ మనిషి ఎందుకో నీకిలా రాటమే, నీకంటూ లేదుగా ఎప్పుడు ఇక్కడ ఆపండి. నువ్వు కన్న కలలన్నీ నీవి కాబులే. ఎంతైందన్నా? పర్లేదు తమ్ముడు, నేను జస్ట్ లిఫ్టేగా ఇచ్చింది. జస్ట్ లిఫ్ట్ కాదన్నా, నన్ను సరైన రూట్లో తీసుకొచ్చి నా జీవితానికి లిఫ్ట్ ఇచ్చావు. ఇక నుంచి నేను నీ రూట్లోనే వెళ్తా అన్నా. అదే కష్టపడి బతకటం. అంతే తమ్ముడు, చలో బాయ్. బాయ్ అన్నా. జ్యోతి, అన్న చెప్పినట్టు మనం కూడా ఒక కారు కొనుక్కొని అన్నలాగా దర్జాగా బతుకుతామే, ఏమంటావు? ఓహో, ఓకేనా? ఇది ఫోన్ కాదు బాబు, మాయాపేటిక. దీంట్లో ఒక యాప్ డౌన్లోడ్ అవుద్ది. ఎస్, నేను ఏం కావాలో కోరుకుంటే అది ఇస్తాది. అమ్మో, ఇన్ని కార్లు ఉన్నాయేంటి? చాలా ఉన్నాయి. జ్యోతి, వీటిలో ఒకటి సెలెక్ట్ చేయవే. అరే, నీకు నచ్చిందే, నాకు నచ్చింది, కానీ 4,50,000. ఇది చూడు, 2.5. అటు చూసినా తప్పదు, మనం ఇదే కొనాలి. ఏదో నెంబర్ ఉంది. హలో, నమస్తే సార్.
OLX లో కారు పెట్టారుగా, ఫైనల్ రేట్ ఎంత అండి? 2,50,000. ఎంత? 2,50,000. అబ్బో 2,50,000 అంటే ఎక్కువ సార్, మా బడ్జెట్ ఓన్లీ 2 లక్షలే. 2,20,000 అడిగారండి. వాళ్ళు అడిగేవాళ్ళు సార్, మేము కొనుక్కునే వాళ్ళం. మా రేట్ నచ్చితే చెప్పండి, రేపు వచ్చి కార్ నచ్చితే డబ్బులు ఇచ్చి కార్ తీసుకెళ్ళిపోతాం. గ్యారంటీనా? నమ్మొచ్చా? ఒట్టు సార్, ఇక మా జ్యోతి మీద ఒట్టు. సరే, ఆ. అడ్వాన్స్ 10,000 పంపండి. ఆ. QR కోడ్ పంపిస్తాను, మనీ సెండ్ చేయండి. అలాగే సార్. జ్యోతి, మన కారు ఓకే అయింది, 2 లక్షలకే. హ్యాపీయేగా? అడ్వాన్స్ పంపించేసా. సార్ డబ్బులు వచ్చాయి సార్. ఆ. మార్నింగ్ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చి కార్ తీసుకెళ్ళాలి. అలాగే సార్, ఓకే సార్. ఇది మాయా పెట్టిగా బాబు, ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది. రేపటి నుంచి మన జీవితమే మారిపోద్ది. అమ్మా. ఏంటో మన మధ్యలోకి ఫస్ట్ ఈ ఫోన్ వచ్చింది, రేపు కారు వస్తుంది, ఆ తర్వాత ఇల్లు వస్తుంది, ఆ తర్వాత నాకు పెళ్ళాం వస్తుంది. నువ్వు ఆడుకోవటానికి బాబో పాపో వస్తారు. ఇక మాయా లేదు, మోసం లేదు, అంతా ఆనందమే బాబు, ఆనందమే. రేపు పొద్దున్నే వెళ్ళి కారు తెచ్చుకోవాలి. పడక పడక. జ్యోతి, ఓ అప్పుడే లేచావా? రాత్రి అంతా హాయిగా నిద్రపెట్టిందో. పొద్దున్నే కార్ అయిన గుడ్ మార్నింగ్ పెడదాం. ఓ ఎప్పుడు లేని ఇన్ని మెసేజ్లు వచ్చాయేంటో. డబ్బులన్నీ కట్ అయిపోయాయి జ్యోతి, అకౌంట్ ఖాళీ అయిపోయింది. రాత్రి 10,000 మనం పంపించింది. ఇప్పుడు ఏం చేయాలి? కంప్లైంట్ ఏంటంటే సార్, ఒక యాప్లో ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుందాం అనుకున్నాను సార్. ఆ యాప్లో నెంబర్ మాట్లాడిన తర్వాత మెసేజ్ చేసుకున్నాం సార్. ఇగో ఇవన్నీ అయ్యే సార్. ఆ తర్వాత QR కోడ్ పంపిస్తా అన్నారు సార్. ఒక్క నిమిషం. ఇది సార్ ఈ QR కోడ్. దీనికి 10,000 పంపించమంటే పంపించాను సార్. ఈ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పొద్దునకల్లా ఖాళీ అయిపోయాయి సార్. మా జ్యోతి చెప్పినట్టు ఆ కార్ తీసుకున్నాం. ఎవరు? మీ ఆవిడ? కాదు సార్, కోతి సార్. కోతిని ఆడిస్తూ పిక్ పాకెటింగ్ చేయించినట్లు మనకి ఇంతకు ముందు 2-3 కంప్లైంట్లు వచ్చాయి కదా, అది వీడు అయ్యి ఉంటాడు రా. కరెక్టే, పదవాడు సంగతి చూద్దాం. నమ్మించి మోసం చేశారు సార్. కోతితో కలిసి పిక్ పాకెటింగ్ చేసేది నువ్వే కదా? పిక్ పాకెటింగ్ ఏంటి సార్? నేను కోతి ఆడించుకుంటే బతికేమండి సార్. ప్లీజ్ సార్, ఆపండా సార్. సార్ మీరు ఆగండి సార్, వీడి గురించి నాకు తెలుసు. నేను అలాంటి క్రాస్ రోడ్ లో కోతిని ఆడిస్తున్నాడని తెలిసి చూడడానికి వెళ్తే నా పర్సే కొట్టేశాడు. సార్, ఇలా మంచిగా అడిగితే నువ్వెందుకు ఒప్పుకుంటావురా? సార్, 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 తెలియక ఏదో తీసుకొని ఉంటాను సార్, తీసుకోండి సార్. వస్తావు. సెల్ ఓపెన్ చేయి. సార్, సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్. వినండి సార్. సార్, 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 ఆ కోతిని కూడా కట్టే. దండం పెడతా సార్. ఆ డబ్బులు ఎంతో చెప్పండి సార్, నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్. సార్, సార్, దాన్ని ఎవరికి సార్? సార్, 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 మా జ్యోతికి ఆకలి అవుతుందండి సార్, ఏం చేయమంటారు? ఇదిగో గురుమూర్తి, గురుమూర్తి లెగవయ్యా, లెగు సార్. లేచి తొందరరా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంత పొద్దున్న వచ్చారు? కొత్తగా వచ్చిన ఎస్పీ గారు మన స్టేషన్కి రౌండింగ్ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పెండింగ్ ఉన్న కేసు ఫైల్స్ అన్ని రెడీగా పెట్టు, తొందరగా పెట్టు, వెళ్ళు. ఈ కోతి ఏంటి స్టేషన్ లోపలికి వచ్చింది? అది పెంపుడు కోతి సార్. దీన్ని అడ్డం పెట్టుకుని పిక్ పాకెటింగ్ చేస్తున్నాడనే అనుమానంతో వాడిని లోపలేసాం సార్. కేసు ఎవరు పెట్టారు? సార్ FIR ఫైల్ చేశారా? లేదు సార్. వాడి మీద కేసు బుక్ అన్నప్పుడు లోపల ఎందుకు వేశారయ్యా? తను ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ట్రై చేస్తే ఆన్లైన్లో ఫ్రాడ్ జరిగి తన డబ్బులు మొత్తం కొట్టేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్. ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి సార్. ఇగోటి సార్, ఉన్న మెసేజ్లు QR కోడ్ అన్ని సార్కు చూపిస్తే అవి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవయ్యా, అతను నేరస్తుడైనా మనం చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఆ మాత్రం తెలియదు. గో రిలీజ్ హిమ్ ఫస్ట్. సార్. థ్యాంక్ యూ సార్. ఏయ్, వదిలేశాను కదా అని మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఆ కోచితో కనిపించావనుకో ఎన్కౌంటర్ చేసేస్తాం, జాగ్రత్త. సరే, అది పోయిన డబ్బులు అవి ఎలా సార్? దొంగతనం చేసేటప్పుడే కదరా, అలాగే పోతాయి. వెళ్ళు. అమ్మా భవాని.